నాటి పర్యావరణాన్ని కాపాడాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతున్నారు. హరితహారం కోసం ఇప్పుడు మీడియా జర్నలిస్టులు కూడా ముందడుగు వేస్తున్నారు. మెదక్ జిల్లా జిన్నారంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో చెట్లు నాటారు ప్రింట్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అన్ని వైపుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతి ఒక్కరూ చెట్లు నాటే పర్యావరణాన్ని కాపాడాలన్న సీఎం పిలుపుకి ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతున్నారు. అంతేకాదు సినీ ఇండస్ట్రీ నుండి కూడా మంచి స్పందన వస్తుంది. చిన్న కళాకారుల నుంచి అగ్రశ్రేణి నటుల వరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఈ ఈవెంట్ను అందరికీ తెలిసేలా ప్రమోట్ చేశారు. ఇప్పుడు అదే బాటలో జర్నలిస్టులు కూడా ముందడుగు వేస్తున్నారు. మెదక్ జిల్లా జిన్నారంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హరితహారంలో పాల్గొన్నారు మీడియా ప్రతినిధులు. జిన్నారంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో చెట్లు నాటారు ప్రింట్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. రోజు రోజుకు అడవి విస్తీర్ణం తగ్గిపోతుంది. అదేవిధంగా మన జిల్లాలో చూసుకుంటే ఉన్న భూభాగంలో 33% అటవీ ప్రాంతం ఉండాలి. కేవలం 6% మాత్రమే మన జిల్లాలో కొనసాగుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమం చాలా గొప్పైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు జిన్నారంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాము. ప్రతి ఇంటికి ఒకరు చొప్పున ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి ఈ యొక్క అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పేసి అప్పుడే ఈ యొక్క జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో కరువు పూర్తిగా తొలగిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చి పాల్గొని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ హరితహార కార్యక్రమం మరి జిన్నారం మండల జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటడం జరిగింది. మరి వర్షాలు పడాలంటే చెట్లు కావాలి. మరి చెట్లు ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించి వర్షాలు పడేటట్లు కృషి చేయాలని ఇందుకు సహకరించి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జిన్నారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి రిపోర్టర్కు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా రిపోర్టర్లందరికీ అభినందనలు. అంటే ప్రతి కార్యాలయంలో ప్రతి ఇంటి దగ్గర కూడా మనవంతు చైతన్యం కలిగించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే బంగారు తెలంగాణతో పాటు హరిత తెలంగాణ అనే నినాదాన్ని ఇచ్చింది. దాన్ని మనం అందరం కూడా సమిష్టిగా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. మన రాష్ట్రంలో హరితహార కార్యక్రమం ఉత్తర కృష్ణ చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. నానాటికి తరిగిపోతున్న అడుగుల విస్తీర్ణాన్ని పెంచి పర్యావరణాన్ని రక్షించాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా జిన్నారం మండలంలో కూడా పత్రికా మిత్రులందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా తరఫున పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మరి 33% మేరకు అడవుల శాతాన్ని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలు, వివిధ శాఖల అధికారులు, ఇతర వర్గాల పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మండల కేంద్రమైన జిల్లాలోని PHCలో మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ఈ పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు విస్తారంగా వర్షాలు కురవాలంటే మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మొక్కలు నాటాలి. ఈ నెల 28 వరకు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రెస్ మిత్రులు కూడా భాగస్వాములు అవుతున్నాము. ఇప్పుడు ఇంకా 2-3 రోజుల్లో మిగతా మండలంలోని మిగతా గ్రామాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ బాధ్యతలో చేపడతామని చెప్పేసి తెలియజేస్తుంది. కంగ్రాచులేషన్స్ పీజీ, పవర్ ఆఫ్ జర్నలిజం. సో జర్నలిజం అంటే చాలా చాలా వాల్యూ ఉంది కాబట్టి ఎప్పుడు హైట్స్లోనే ఉండాలి అండ్ జెన్యూన్ న్యూస్ని అందరికీ అందించాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. పీజీ న్యూస్, పవర్ ఆఫ్ జర్నలిజం. ప్లీజ్ వాచ్ పీజీ న్యూస్, పవర్ ఆఫ్ జర్నలిజం. పీజీ న్యూస్, పవర్ ఆఫ్ జర్నలిజం తప్పగా చూడండి. మనసుకు నచ్చిన ఛానల్, నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి ఏకైక ఛానల్ పీజీ న్యూస్, పవర్ ఆఫ్ జర్నలిజం. పీజీ న్యూస్, పవర్ ఆఫ్ జర్నలిజం. ఆ పేరులో ఉంది జర్నలిజం పవర్. పవర్ జర్నలిజం కలిపితేనే పీజే న్యూస్. ఆల్ ది బెస్ట్ పవర్ ఆఫ్ జర్నలిజం పీజే న్యూస్ ఛానల్కి. I wish all the best to PJ News, the power of journalism. All the best to the PJ News. PJ News, power of journalism channel ki all the best. PJ News, power of journalism, all the best.
పీజే న్యూస్ పవర్ ఆఫ్ జర్నలిజం. నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి మన సరికొత్త ఛానల్ పీజే న్యూస్ పవర్ ఆఫ్ జర్నలిజం. పవర్ ఆఫ్ జర్నలిజం ఛానల్కి శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీరు జర్నలిజం పవర్ ఏంటో చూపించండి.